యాచకుడే కదా అని తక్కువ అంచనా వేయకండి. భిక్షగాళ్లలో ధనిక భిక్షగాళ్లు వేరు. ఎందుకంటే అడుక్కుంటూనే కోట్లు సంపాదించాడు ఓ కోటీశ్వరుడైన బిచ్చగాడు. 3 ఇండ్లు, కార్లు, ఆటోలతో పాటు వడ్డీ వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదిస్తూనే మళ్లీ ఎప్పట్లానే యాచక వృత్తిని కొనసాగిస్తున్నాడు. ఇతని ఆస్తి గురించి తెలిసి అధికారులే అవాక్కయ్యారు. ఇండియా మొత్తం ట్రెండింగ్ అవుతున్న ఇతనిది మధ్యప్రదేశ్ ఇండోర్. అక్కడి ప్రభుత్వం బిచ్చగాళ్ల నిర్మూలన కోసం ప్రారంభించిన క్యాంపెయిన్లో కోటీశ్వరుడైన యాచకుడి గురించి తెలిసి నోరెళ్లబెట్టారు. మంగీలాల్ అనే వ్యక్తి ఇండోర్ సిటీలో వేర్వేరు చోట్ల 3 ఇండ్లు ఉన్నట్లు గుర్తించారు. వాటిని కిరాయికి ఇవ్వడంతో పాటు అవసరం ఉన్న వాళ్లకు డబ్బులిస్తూ వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాడు. మహిళా శిశు సంక్షేమ శాఖ టీం ఇతని గురించి తెలుసుకున్నాక ఇతని గురించి బాగా చర్చనీయాంశమైంది. రెడ్ క్రాస్ సంస్థ ప్రభుత్వం సంయుక్తంగా ఇచ్చిన ఇల్లు కూడా ఆయన దగ్గరుంది. అయినప్పటికీ ఇండోర్ వీధుల్లో తిరుగుతూ భిక్షాటన చేయడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మంగీలాల్కు 3 ఆటోలుండగా వాటిని రెంట్కిస్తున్నాడు. అదేవిధంగా తనకున్న మారుతి సుజుకి డిజైర్ కారును కూడా రెంట్కిచ్చాడు. ఇండోర్ భగత్ సింగ్ నగర్లో 3 అంతస్తుల బిల్డింగ్తో పాటు శివనగర్, అల్వాస్లో మరో 2 ఇండ్లున్నాయి. కార్లు, ఆటో, ఇండ్ల కిరాయితో పాటు వడ్డీ వ్యాపారం చేస్తూ బాగా సంపాదిస్తున్నాడు. సరఫ్ బజార్ ప్రాంతంలో వడ్డీలకు డబ్బులిస్తూ రెగ్యులర్గా వచ్చి ఒక్కొక్కరి దగ్గర 400 నుంచి 500 రూపాయలు వసూలు చేస్తుంటాడు. బాగా సంపాదిస్తున్నాడు కదా అని అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవద్దని అధికారులు చెబుతున్నారు. యాచక వృత్తికి పాల్పడితే చర్యలు తప్పవంటున్నారు. మంగీలాల్కు ఇంత ఆస్తి ఉండి కూడా అడుక్కోవడంపై ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ వడ్డీ వ్యాపారం చేస్తుండడంతో కొందరు కంప్లైంట్ చేసినట్టు జిల్లా నోడల్ ఆఫీసర్ తెలిపారు. దీంతో మహిళా శిశు సంక్షేమ శాఖ టీం అతన్ని అదుపులోకి తీసుకున్నట్టు, భిక్షాటన చేయకుండా కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భిక్షగాళ్లను ఏరివేసేందుకు, వారికి అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భిక్షాటనను ప్రోత్సహించినా చేసినా కఠిన చర్యలు తప్పవంటున్నారు.